సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన ఖరారైంది. ఈ నెల 23న యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తానన్నారు ఈవో భవానీ శంకర్. టెంపుల్ సిటీలోని లక్ష్మీ నరసింహస్వామి వేద పాఠశాలకు శంకుస్థాపన చేస్తారన్నారు. 100 కోట్లతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారని చెప్పారు. అదే రోజు కొండపై నిర్మించనున్న కళ్యాణ మండపం, దీక్షపరుల సదనం, మెట్ల మార్గానికి పైకప్పు, ప్రధానాలయం వాయువ్య దిశలో మాడ వీధుల్లో వెళ్లడానికి నిర్మించే మెట్ల మార్గానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఈ నెల 22న సాయంత్రం 4 గంటల నుంచి కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారన్నారు ఆలయ ఈవో భవానీ శంకర్. సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన ఖరారైంది. ఈ నెల 23న యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారన్నారు ఈవో భవానీ శంకర్. టెంపుల్ సిటీలోని లక్ష్మీ నరసింహస్వామి వేద పాఠశాలకు శంకుస్థాపన చేస్తారన్నారు. 100 కోట్లతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారని చెప్పారు. అదే రోజు కొండపై నిర్మించనున్న కళ్యాణ మండపం, దీక్షపరుల సదనం, మెట్ల మార్గానికి పైకప్పు, ప్రధానాలయం వాయువ్య దిశలో మాడ వీధుల్లో వెళ్లడానికి నిర్మించే మెట్ల మార్గానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఈ నెల 22న సాయంత్రం 4 గంటలకు కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారన్నారు ఆలయ ఈవో భవానీ శంకర్. 3వ తేదీ ఉదయం 9:37 మాన్యశ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులచే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వేద పాఠశాల టెంపుల్ సిటీ నందు శంకుస్థాపన చేయబడుతుంది. దీనికి కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు వేచేసి వారి మాదాశీస్సులను అందిస్తారు. దీంతో పాటుగా 4 ఇతర ఆలయ అభివృద్ధి పనులు అంటే కళ్యాణ మండపం, తర్వాత దీక్షాపరుల సదనం, నూతన మెట్ల మార్గం మాడ వీధుల్లోకి వెళ్ళటానికి ఈ 4 అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమంలో చేయబడుతుంది. కంచి కామకోటి పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు ఈ నెల 22వ తారీఖు సాయంత్రం 4 గంటలకి మన లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి విచ్చేయుచున్నారు.